సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం లాస్ట్ వీడియోలో మంత్ అండ్ ప్రొవిజన్స్లో యాక్యురల్ డిఫరల్ మెథడ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో యాక్యురల్ డిఫరల్ మెథడ్ అంటే ఏమిటి, ఈ యాక్యురల్ డిఫరల్ మెథడ్లో ఏ ప్రాసెస్ స్టెప్స్ ఉంటాయి అనే విషయాల గురించి మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మెథడ్. సో ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మెథడ్ అంటే ఏమిటి, ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మెథడ్ ని ఎందుకు యూజ్ చేస్తాము అండ్ దీంట్లో ఉండే కొన్ని మెయిన్ ప్రాసెస్ స్టెప్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో మంత్ అండ్ ప్రొవిజన్స్ లో ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మెథడ్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో బేసికల్లీ ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మెథడ్ ని వెండర్ కి, కస్టమర్స్ కి, అకౌంట్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ కి, వీటికి మాత్రమే ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మెథడ్ ని యూజ్ చేస్తూ ఉంటాము. ఇన్ ఎస్ఏపి ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎందుకు ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ఎండింగ్ లో కొన్ని వేల కొద్ది మనం డాక్యుమెంట్స్ అనేవి ప్రాసెస్ చేస్తాం. ఇయర్ ఎండింగ్ లో ఏ డాక్యుమెంట్స్ క్లియర్ అయ్యాయి, ఏ డాక్యుమెంట్స్ ఓపెన్ లో ఉన్నాయి అని మనం తెలుసుకోవాలి అంటే ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ద్వారా మనకి చాలా ఈజీ అవుతుంది. ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఉన్నదే అందుకు. అది ఏంటి అంటే డాక్యుమెంట్స్, క్లియర్ అయిన డాక్యుమెంట్స్ ఏంటి, లేదంటే ఓపెన్ లో ఉన్న డాక్యుమెంట్స్ ని క్లియర్ గా తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే బేసికల్లీ ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది లైక్ లైన్ ఐటమ్ డిస్ప్లే. సో ఈ లైన్ ఐటమ్ డిస్ప్లే జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి టీ కోడ్ వచ్చేసరికి FBL3N. సో ఈ FBL3N లో కూడా మనం ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో లైక్ ఓపెన్ ఐటమ్, క్లియర్డ్ ఐటమ్, ఆల్ ఐటమ్స్, ఇది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనమాట. సో ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ బట్టి ఏ డాక్యుమెంట్స్ క్లియర్ అయ్యాయి, ఏ డాక్యుమెంట్స్ స్టిల్ ఇంకా ఓపెన్ ఐటమ్ లో ఉన్నాయని తెలుసుకోవడాన్ని ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది అంటారనమాట. సో ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఈ మంత్ అండ్ ప్రొవిజన్స్ లో బేసికల్లీ ఇవి వెండర్ కి, కస్టమర్స్ కి, బ్యాలెన్స్ షీట్ అకౌంట్ రిలేటెడ్ ఏవైతే క్లియర్ చేయాల్సిన సిచ్యువేషన్ లో ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో అండ్ అదే విధంగా ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ లో మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఓపెన్ ఐటమ్, సెకండ్ వన్ వచ్చేసరికి క్లియర్డ్ ఐటమ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఆల్ ఐటమ్స్. ఈ 3 బేసెస్ ని బట్టే మనకి ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అది ఈ ఓపెన్ ఐటమ్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 100 డాక్యుమెంట్స్ అనేవి ప్రాసెస్ చేసాం. సో 100 డాక్యుమెంట్స్ అనేవి పోస్ట్ చేసాం. సో ఈ 100 డాక్యుమెంట్ లో ఒక 30 డాక్యుమెంట్స్ మాత్రమే మనం క్లియర్ చేసాం. సో 30 డాక్యుమెంట్స్ మనం క్లియర్ చేసాం కాబట్టి సో ఇప్పుడు మనం ఇన్ మంత్ ఎండింగ్ లో ఏ డాక్యుమెంట్స్ మనం క్లియర్ చేసాం, సో ఏ డాక్యుమెంట్స్ మనం ఇంకా క్లియర్ చేయలేదు, సో వాటన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకోవాలి అనుకోండి. అంటే క్లియర్ చేసిన డాక్యుమెంట్స్ ఎన్ని, లేదంటే ఓపెన్ లో ఉన్న డాక్యుమెంట్స్ ఎన్ని అని మనం ఒకవేళ తెలుసుకోవాలి అంటే డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఇది క్లియర్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి అంటే ఇండివిజువల్ గా ఇట్ టేక్స్ టూ మచ్ ఆఫ్ టైం. సో అలా కాకుండా ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ని సెలెక్ట్ చేసుకొని, అంటే యూజ్ చేసుకొని సింగిల్ స్టెప్ లో ఎన్ని డాక్యుమెంట్స్ ఓపెన్ ఐటమ్ లో ఉన్నాయి, ఎన్ని డాక్యుమెంట్స్ క్లియర్ అయ్యాయి అని ఈజీగా తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే ఈ ఓపెన్ ఐటమ్స్ అనేవి ఏవైతే డాక్యుమెంట్స్ అనేవి ఓపెన్ లో ఉన్నాయో, ఏవైతే డాక్యుమెంట్స్ అనేవి క్లియర్ అవ్వలేదో వాటిని ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. సో ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ని యూజ్ చేసుకొని డాక్యుమెంట్స్ క్లియర్ కాకుండా ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ గా తెలుసుకోవచ్చు అనమాట. అంటే వాటిని ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకుని ఆ తర్వాత డాక్యుమెంట్స్ అనేవి క్లియర్ చేయొచ్చు. ఈ క్లియర్ డాక్యుమెంట్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఏవైతే డాక్యుమెంట్స్ క్లియర్ చేశారో, లేదంటే అవుట్ గోయింగ్ పేమెంట్ అనేది జరిగిందో వాటిని క్లియర్ డాక్యుమెంట్ అంటారు. సో ఈ క్లియర్ డాక్యుమెంట్ ని అనేది మనం సెలెక్ట్ చేస్తే ఏవైతే క్లియర్ అయిపోయాయో ఆ డాక్యుమెంట్స్ అన్ని మనకి కనిపిస్తాయి. ఇక్కడ ఓపెన్ లో ఉన్న డాక్యుమెంట్స్ కి, క్లియర్డ్ అయిన డాక్యుమెంట్స్ కి వేరియేషన్ ఏంటంటే ఓపెన్ లో ఉన్న డాక్యుమెంట్స్ అనేవి రెడ్ కలర్ లో ఉంటాయి, క్లియర్ అయిన డాక్యుమెంట్స్ గ్రీన్ కలర్ లో ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మెథడ్ ని మంత్ అండ్ ప్రొవిజన్స్ లో ఏ విధంగా యూజ్ చేస్తాము అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, సో in SAP we have 3 scenario in open item management. ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది వన్ ఆఫ్ ది మెథడ్ ఆఫ్ మంత్ అండ్ ప్రొవిజన్స్.
అండ్ అదే విధంగా ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ లో కూడా మనకి 3 స్కెనారియోస్ ఉంటాయి. అదేంటంటే ఫుల్ పేమెంట్ ఒకటి, అంటే ఫుల్ క్లియరింగ్ ఒకటి, పార్షియల్ క్లియరింగ్ ఒకటి, రెసిడ్యువల్ క్లియరింగ్ ఒకటి. అంటే ఏంటంటే మనం ఏదైతే ప్రొవిజన్స్ క్రియేట్ చేస్తామో ఇన్ మంత్ ఎండ్, ఆ ప్రొవిజన్స్ ని ఫుల్ పేమెంట్ అంటే ఫుల్ అమౌంట్ క్లియర్ చేయడమా, సో అలా క్లియర్ చేయడాన్ని ఫుల్ క్లియరింగ్ అంటారు. అలా కాకుండా పార్షియల్ గా మనం క్లియర్ చేస్తే అది పార్షియల్ అంటే కొంత అమౌంట్ ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో మనం అమౌంట్ పే చేయడాన్ని పార్షియల్ పేమెంట్ అంటారు. అలా కాకుండా రెసిడ్యువల్ పేమెంట్. సేమ్ ఈ మూడు స్టెప్స్ అనేవి ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ లో మనకి ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫుల్ పేమెంట్. సో ఫుల్ పేమెంట్ అనేది అంటే ఫుల్ క్లియరింగ్ మెథడ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఈ ఫుల్ క్లియరింగ్ మెథడ్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈ మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అనేవి మనం క్రియేట్ చేయాలి ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ లో. సో ఫస్ట్ మనం క్రియేట్ చేయాలి అంటే యాక్యురల్ డిఫరెల్ మెథడ్ లో మనం యూజ్ చేసిన టీ కోడ్ ఏంటి, మంత్ ఎండ్ ప్రొవిజన్స్ ని క్రియేట్ చేయడానికి FBS1. కానీ ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ లో అంటే ఈ సినారియోలో ఈ మంత్ ఎండ్ ప్రొవిజన్స్ ని మనం క్రియేట్ చేయాలంటే యూజ్ చేసే టీ కోడ్ వచ్చేసరికి F-02. సో you guys are already know F-02, how to fill it and how to process this F-02. సో డాక్యుమెంట్ పోస్టింగ్ అనేది F-02 లో చేస్తాం. ఈ F-02 నే మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అంటారు ఇన్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మెథడ్ లో అనమాట. సో ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మెథడ్ లో ఫస్ట్ మనం ప్రొవిజన్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఒక రెంట్ ప్రొవిజన్ క్రియేట్ చేస్తున్నాను ప్రెసెంట్. ఈ రెంట్ మనం ఆల్రెడీ సేమ్ కాన్ఫిగరేషన్ పార్ట్ ఇవి ఏ విధంగా కాన్ఫిగర్ చేస్తామనేది ప్రీవియస్ వీడియోస్ లో కాన్ఫిగరేషన్ వీడియోస్ లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో నేను ఇక్కడ జస్ట్ థియరీ పార్ట్ గురించి మాత్రమే చెప్తున్నాను కాబట్టి సో మాన్యువల్ గా చెప్తున్నాను. సో F-02 లోకి వెళ్తే మనకి యాజ్ యూజువల్ F-02 ఏ విధంగా ఫినిష్ చేయాలో మీ అందరికి తెలుసు. సో డాక్యుమెంట్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్, డాక్యుమెంట్ టైప్ అండ్ అదే విధంగా పోస్టింగ్ పీరియడ్, కంపెనీ కోడ్ అండ్ అదే విధంగా కరెన్సీ, ఇవన్నీ కూడా మ్యాండేటరీగా ఉంటాయి. దెర్ ఇస్ నో చేంజ్ అనమాట. సో ఫస్ట్ లైన్ ఐటమ్ లోకి వచ్చేసరికి రెంట్ ప్రొవిజన్ కాబట్టి మనం రెంట్ ప్రొవిజన్ కు వచ్చే లెడ్జర్ ఏంటి, యాక్యురల్ డిఫరెంట్ మెథడ్ లో కానివ్వండి లేదంటే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మెథడ్ లో కానివ్వండి, ప్రొవిజన్స్ అన్నప్పుడు లెడ్జర్ అనేది సేమ్ గా వస్తుంది. దెర్ ఇస్ నో చేంజ్. సో రెంట్ ప్రొవిజన్ కి లెడ్జర్ వ్యూ ఎలా వస్తుందంటే, సో రెంట్ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. సో మనకి ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మంత్ అండ్ ప్రొవిజన్స్ ఈ మెథడ్ కి అండ్ యాక్యురల్ డిఫరల్ మెథడ్ కి వేరియేషన్ ఏంటంటే, యాక్యురల్ డిఫరల్ మెథడ్ లో మనం డాక్యుమెంట్ అనేది రివర్స్ చేశాక పోస్టింగ్ చేస్తాం, పేమెంట్ చేస్తాం. సో అది ఎలా అంటే ఫస్ట్ మంత్ అండ్ ప్రొవిజన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాలరీ తీసుకుంటే సాలరీ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ఇది మంత్ అండ్ ప్రొవిజన్స్. ఆ ప్రొవిజన్ ని మనం రివర్స్ చేస్తాం ఏది బిఫోర్ పేమెంట్ చేయడానికి ముందే డాక్యుమెంట్ అనేది రివర్స్ చేస్తాం. సో ఈ డాక్యుమెంట్ అనేది రివర్స్ చేసేదానికి టీ కోడ్ ఏంటి, సేమ్ F-80 ని యూజ్ చేసుకొని డాక్యుమెంట్ అనేది రివర్స్ చేసినప్పుడు అది ఏ విధంగా వస్తుంది. సో అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు సాలరీ అకౌంట్ డేటా, ఈ మంత్ అండ్ ప్రొవిజన్ చేసిన మంత్ ప్రొవిజన్స్ కి అది డాక్యుమెంట్ అనేది రివర్స్ అవుతుంది. సాలరీ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అనేది మంత్ అండ్ ప్రొవిజన్, మనం రివర్స్ చేస్తే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు సాలరీ అకౌంట్, ఇది రివర్స్ అవుతుంది. అది పేమెంట్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ పేమెంట్కి వెళ్ళేటప్పుడు ఏ విధంగా లెడ్జర్ వస్తుందంటే సాలరీ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. కానీ ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ లో ఏ విధంగా జరుగుతుందంటే, ఇక్కడ డాక్యుమెంట్ అనేది రివర్సల్ చేయడానికి లేదు, రివర్సల్ చేయాల్సిన అవసరం లేదు. ప్రొవిజన్స్ క్రియేట్ చేయడానికి అంటే రెంట్ అకౌంట్ డేటా అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఒకేసారి పేమెంట్ చేస్తారనమాట. సో ఆ పేమెంట్ కూడా ఏ విధంగా ఉంటుంటే రెంట్ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్, అండ్ అదే విధంగా పేమెంట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు సాలరీ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్, ఈ విధంగా లెడ్జర్ వ్యూ వస్తుంది. సో ప్రెజెంట్ మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ లో మనం ఫస్ట్ ప్రొవిజన్స్ క్రియేట్ చేస్తాం లైక్ రెంట్ కి. సో రెంట్ ప్రొవిజన్స్ కి రెంట్ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ కాబట్టి F-02 డాక్యుమెంట్ డేట్ టైప్ పోస్టింగ్ డేట్ డాక్యుమెంట్ టైప్ అండ్ పోస్టింగ్ పీరియడ్ అండ్ అదే విధంగా కరెన్సీ కంపెనీ కోడ్ ఇవన్నీ కూడా సిమిలర్ గా ఉంటుంది. ఫస్ట్ లైన్ ఐటమ్ లో వచ్చేసరికి 40 ఫంక్షన్ కి 40 పోస్టింగ్ కి 40 అంటే ఏంటి, డెబిట్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో రెంట్ అనేది డెబిట్ అయింది కాబట్టి, అంటే రెంట్ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ కాబట్టి, సో రెంట్ అనేది డెబిట్ అయింది. సో డెబిట్ కాబట్టి 40 పోస్టింగ్ కి అండ్ రెంట్ అకౌంట్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఎంటర్ కొడితే కొన్ని సెకండ్ లైన్ ఐటమ్కి వెళ్తుంది. ఈ సెకండ్ లైన్ ఐటమ్ లో అమౌంట్ టెక్స్ట్ ఇవన్నీ కూడా మెన్షన్ చేసి సేమ్ సెకండ్ లైన్ ఐటమ్ లోకి వచ్చేసరికి 50 దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, క్రెడిట్ ని రిప్రజెంట్ చేస్తుంది.
క్రెడిట్ ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ క్రెడిట్ ఏమైంది మంత్ అండ్ ప్రొవిజన్స్ లో రెంట్ అకౌంట్ డేటా అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ లో అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అనేది క్రెడిట్ అయింది కాబట్టి సో 50 అనేది క్రెడిట్ కాబట్టి సో 50 పోస్టింగ్ కి అండ్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అనేది అక్కడ మనం క్రెడిట్ కి లింక్ చేస్తాం అనమాట. సో మళ్ళీ ఎంటర్ కొట్టి సేమ్ అమౌంట్ బిజినెస్ ఏరియా టెక్స్ట్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సిమ్యులేట్ చేసేసి డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేస్తాం. సో F-02 ఏ విధంగా పోస్ట్ చేస్తామో అదే విధంగా డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేస్తాం. అక్కడ ఏ విధమైన వేరియేషన్స్ ఉండవు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఆ పోస్ట్ చేసిన డాక్యుమెంట్ అది ఏదైతే డాక్యుమెంట్ ఉందో ఆ లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది చేయాలి. ఈ లైన్ ఐటమ్ డిస్ప్లే అంటే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ చెకింగ్ చేయాలి విత్ హెల్ప్ ఆఫ్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. సో ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ద్వారా మనం ఆ డాక్యుమెంట్ ని ఏ విధంగా చెక్ చేయాలి అంటే జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి మనకు తెలుసు కదా FBL3N అనేది. సో ఆ టీ కోడ్ ద్వారా మనం ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ని సెలెక్ట్ చేసుకుని ఆ వెరిఫికేషన్ అనేది చేయాలి. FBL3N లోకి వెళ్ళి మనం డాక్యుమెంట్ అంటే ఏదైతే జిఎల్ అకౌంట్ ఉందో ఆ జిఎల్ అకౌంట్ ని ఫస్ట్ మనం సెలెక్ట్ చేయాలి. లైక్ జిఎల్ అకౌంట్ అంటే ఏంటి, ఇక్కడ మనం ఏదైతే ఉందో ఏ అకౌంట్ కి అసైన్ అవుతాయి అంతా కూడా అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ కాబట్టి సో అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ జిఎల్ అనేది ఇక్కడ మనం FBL3N అంటే జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళి అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అనేది మనం మెన్షన్ చేసి ఓపెన్ ఐటమ్స్ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసామనుకోండి. ఓపెన్ ఐటమ్స్ అంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ లో ఎన్నైతే ఓపెన్ ఐటమ్స్ ఉన్నాయో ఆ ఓపెన్ ఐటమ్స్ అన్ని కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. సో ఆ ఓపెన్ ఐటమ్స్ అన్నింటినీ కూడా మనం క్లియర్ గా చూసుకొని ఏ డాక్యుమెంట్ ఇంకా క్లియర్ కాలేదు సో క్లియర్ కాని డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయాలన్నమాట. సో ఈ విధంగా వెరిఫికేషన్ చేయాలి. FBL3N లోకి వెళ్ళి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఓపెన్ ఐటమ్ ని సెలెక్ట్ చేస్తే చాలు. ఓపెన్ ఐటమ్ సెలెక్ట్ చేసి అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ జిఎల్ లెడ్జర్ ని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఏవైతే ఇంకా క్లియర్ కాలేదో అవన్నీ మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఆ క్లియర్ కాని డాక్యుమెంట్స్ ని మనం క్లియర్ చేయాలి. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ గా ఒక రెంట్ ప్రొవిజన్స్ అనేవి క్రియేట్ చేసాం. సో ఆ రెంట్ ప్రొవిజన్స్ మనం క్రియేట్ చేసాం కాబట్టి ఈ ఓపెన్ ఐటమ్ లో మనకి ఒక రెడ్ సింబల్ తోటి అది మనకు కనిపిస్తుంది. సో దాన్ని క్లియర్ చేయాలి. సో క్లియర్ చేయాలి అంటే దానికి టీ కోడ్ ఏంటి F-07. ఇట్ ఈస్ అవుట్ గోయింగ్ పేమెంట్ ఫర్ రెంట్ ప్రొవిజన్స్. సో F-07 లోకి వెళ్ళి ఇక్కడ F-07 లోకి వెళ్ళి సేమ్ డాక్యుమెంట్ టైప్ పోస్టింగ్ డాక్యుమెంట్ డేట్ పోస్టింగ్ డేట్ అండ్ డాక్యుమెంట్ టైప్ పోస్టింగ్ పీరియడ్ అండ్ కంపెనీ కరెన్సీ ఇవన్నీ కూడా సేమ్ గా ఉంటాయి. దేర్ ఇస్ నో చేంజ్. F-07 లో వేరియేషన్స్ ఏముంటాయంటే ఫస్ట్ వచ్చేసరికి క్లియరింగ్ డాక్యుమెంట్ టైప్ ఇవన్నీ ఫీల్డ్స్ ఉంటాయి. అదేవిధంగా క్లియరింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో అవుట్ గోయింగ్ పేమెంట్ ఫర్ రెంట్ ప్రొవిజన్స్. సో ఆ టెక్స్ట్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఆ తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. సో ఈ బ్యాంక్ డేటాలో ఏంటంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ జనరల్ లెడ్జర్ అనేది మనం సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత అమౌంట్ అనేది సెలెక్ట్ చేసి ఆ తర్వాత బిజినెస్ ఏరియా అనేది మనం సెలెక్ట్ చేయాలి. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడ్ డేట్ కూడా అందులోనే ఎంటర్ చేయాలి. తర్వాత టెక్స్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్ ఫర్ రెంట్. ఆ తర్వాత ఏమొస్తుందంటే ఓపెన్ ఐటమ్ సెలెక్షన్స్. ఈ ఓపెన్ ఐటమ్ సెలెక్షన్స్ లో ఏంటంటే ఏవైతే మీ జనరల్ లెడ్జర్ ఉంటుందో ఆ జనరల్ లెడ్జర్ ని ఫస్ట్ మనం సెలెక్ట్ చేయాలి. అంటే లైక్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. సో ఈ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ ని సెలెక్ట్ చేసి డాక్యుమెంట్ అకౌంట్ టైప్ అనేది ఎస్ లో ఉండేటట్టు చూసుకోండి. ఎస్ అంటే ఏంటంటే జనరల్ లెడ్జర్ అనమాట. సో ఈ ఎస్ అనేది జనరల్ లెడ్జర్ చూసుకొని ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత F-07 లో మనం మెయిన్ గా ఎంటర్ చేయాల్సింది బ్యాంక్ డేటా ఒకటి, ఈ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ జనరల్ లెడ్జర్ ఒకటి. సో ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇన్ లెఫ్ట్ సైడ్ రైట్ టాప్ రైట్ కార్నర్ లో టాప్ లెఫ్ట్ కార్నర్ లో మనకి ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ ని మనం క్లిక్ చేయాలన్నమాట. వన్స్ ఆ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ప్రొవిజన్స్ అమౌంట్ అనేది మనకి కనిపిస్తుంది ఈ కింద అమౌంట్ సెక్షన్ లో. సో అమౌంట్ సెక్షన్ లో మనకు ఆల్రెడీ ప్రొవిజన్స్ అమౌంట్ అనేది కనిపిస్తుంది కాబట్టి సో ఆ ప్రొవిజన్స్ ని మనం ఒకసారి క్లియర్ గా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఆ క్రాస్ చెకింగ్ ఎలా అంటే ఆ ప్రొవిజన్ అమౌంట్ అంటే మనం ప్రొవిజన్స్ క్రియేట్ చేసిన అమౌంట్ ప్రెసెంట్ మనం ఎంటర్ చేసే అమౌంట్ రెండు సేమ్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. సో ఆ ప్రొవిజన్స్ అని మనం 10,000 కాబట్టి సో దాని మీద డబుల్ క్లిక్ ఇస్తే మనకి ఇన్ డౌన్ సైడ్ రైట్ సైడ్ కార్నర్ లో ఏంటంటే అమౌంట్ యూ ఎంటర్డ్ అమౌంట్ అసైన్డ్ షుడ్ బి 0. అక్కడ అమౌంట్ ఎంటర్డ్ కి అమౌంట్ అసైన్ కి రెండిటికి 0 కనిపిస్తుంది రైట్ సైడ్ వచ్చేసరికి. సో అలా 0 కనిపించినప్పుడు మాత్రమే ఆ డాక్యుమెంట్ అనేది కరెక్ట్ అని మీనింగ్.
సో అలా డాక్యుమెంట్ ఆ అమౌంట్ ఎంటర్డ్, అమౌంట్ అసైన్డ్ 0 ఉన్నప్పుడు మాత్రమే మీరు క్రియేట్ చేసిన ప్రొవిజన్స్కి క్లియర్ చేస్తున్నట్టు మీనింగ్ అనమాట. సో ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ డాక్యుమెంట్ అనేది మనం ప్రాసెస్ చేయాలి. సేమ్ ఇంకా ఆ అమౌంట్ ఎంటర్డ్, అదేవిధంగా అమౌంట్ అసైన్డ్ 0లో ఉన్నప్పుడు డాక్యుమెంట్ సిమ్యులేట్ చేసి పోస్ట్ చేయడమే. అక్కడ మళ్ళీ FBL 3Nలోకి వెళ్ళి సేమ్ ఈ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ని ఆ జిఎల్ని ఎంటర్ చేసి ఓపెన్ ఐటమ్ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు మనం చేసిన డాక్యుమెంట్, ఇప్పుడు ఏదైతే మనం క్లియర్ చేసామో ఆ డాక్యుమెంట్ అనేది మనకు అక్కడ కనిపించదు. ఎందుకంటే మనం ఆల్రెడీ క్లియర్ చేసాం కాబట్టి. మనం సెలెక్ట్ చేసింది ఏంటి? ఓపెన్ ఐటమ్స్. ఓపెన్ ఐటమ్ అనేది ఓన్లీ ఏవైతే క్లియర్ కాలేదో ఆ డాక్యుమెంట్స్ మాత్రమే మనకు కనిపిస్తాయి. అక్కడ అలా కాకుండా మీరు ఓపెన్ ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకొని చెక్ చేస్తే మనం ప్రీవియస్గా ఏదైతే క్లియర్ చేసామో ఆ డాక్యుమెంట్ అనేది మీకు క్లియర్గా విజిబుల్ అవుతుంది అనమాట. సో ఇది ఫుల్ క్లియరింగ్ మెథడ్. సో ఈ ఫుల్ క్లియరింగ్ మెథడ్ కాబట్టి ఇప్పుడు మనం పార్షియల్ లేదంటే రెసిడ్యువల్ మెథడ్, అంటే రెసిడ్యువల్ పేమెంట్ మెథడ్ని మనం చూద్దాం. ఈ పార్షియల్ రెసిడ్యువల్ మెథడ్ అంటే ఏం లేదండి, మనం క్రియేట్ చేసిన మంత్ అండ్ ప్రొవిజన్, అంటే మనం క్రియేట్ చేసిన ప్రొవిజన్స్కి పార్షియల్ అంటే ఇన్స్టాల్మెంట్ బేసిస్లో సగం అమౌంట్ని పే చేయడమే. సో ఇక్కడ మనం ప్రొవిజన్స్ అనేవి క్రియేట్ చేయాలి యాజ్ యూజువల్, ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం ప్రొవిజన్స్ అనేవి క్రియేట్ చేయాలి. సో ప్రొవిజన్స్ క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? F-02 కాబట్టి. సో F-02లోకి వెళ్ళి ఇప్పుడు నేను శాలరీ ప్రొవిజన్స్ అనేది రెంట్ని క్రియేట్ చేస్తాను. అగైన్ రెంట్ ప్రొవిజన్ క్రియేట్ చేస్తాను. సో రెంట్ F-02లోకి వెళ్ళి డాక్యుమెంట్ టైప్ పోస్టింగ్, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, డాక్యుమెంట్ టైప్ అండ్ అదేవిధంగా పోస్టింగ్ పీరియడ్, కంపెనీ కోడ్ అండ్ కరెన్సీ విల్ బి సేమ్, దెర్ ఈస్ నో చేంజ్. అవన్నీ కూడా ఈజీగా మీరు అర్థం చేసుకొని మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత వచ్చేసరికి ఫస్ట్ లైన్ ఐటెంలో రెంట్ ప్రొవిజన్స్కి ఏంటి? రెంట్ అకౌంట్ ఏంటంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. సో రెంట్ అనేది 40 అంటే డెబిట్ అయింది కాబట్టి సో ఫస్ట్ లైన్ ఐటెంలో 40 పోస్టింగ్కి ఇచ్చేసి రెంట్ అకౌంట్ని రెంట్ జిఎల్ని ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ కొట్టి అమౌంట్, టెక్స్ట్, బిజినెస్ ఏరియా ఇవన్నీ ఎంటర్ చేసి సెకండ్ లైన్ ఐటెంలో వచ్చేసరికి 50 అంటే క్రెడిట్. సో 50 అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ జనరల్ లెడ్జర్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఎంటర్ కొట్టి సేమ్ అమౌంట్, టెక్స్ట్ ఇవన్నీ మెన్షన్ చేసుకొని సిమ్యులేట్ చేసి డాక్యుమెంట్ పోస్ట్ చేయడం. ఎందుకంటే F-02 మీకు ఆల్రెడీ తెలుసు డాక్యుమెంట్ ఏ విధంగా పోస్ట్ చేయాలని. సో నేను అందుకే మళ్ళీ చెప్పట్లేదు. సో మాన్యువల్గా అలా స్పీడ్గా వెళ్ళిపోయాను. సో ఇక్కడ మనం ఏంటంటే మంత్ అండ్ ప్రొవిజన్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేసాం F-02లోకి వెళ్ళి. సో రెండు ప్రొవిజన్ ఇప్పుడు మళ్ళీ ఆ ప్రొవిజన్ అనేది మనకి కనిపిస్తుందా లేదా అని FBL 3Nలోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయాలన్నమాట. సో FBL 3Nలోకి వెళ్ళి మనం ఏదైతే క్రియేట్ చేసామో డాక్యుమెంట్ టైప్ అనేది లేకపోతే ఆ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అనేది, సో అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ జనరల్ లెడ్జర్ని మనం మెన్షన్ చేసి ఓపెన్ ఐటమ్స్ సెలెక్ట్ చేస్తే మనం ఓపెన్ ఐటమ్స్ ఏవైతే క్లియర్ కాలేదో ఆ డాక్యుమెంట్స్ అన్ని మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం ప్రీవియస్గా ఏదైతే అమౌంట్ అనేది అంటే ఆ ప్రొవిజన్ అనేది క్రియేట్ చేసామో ఆ ప్రొవిజన్ కూడా ఒక రెడ్ సింబల్ తోటి ఓపెన్ ఐటమ్ సెక్షన్లో మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఆ రెంట్ ప్రొవిజన్ని 20,000కి నేను జనరేట్ చేశాను. సో 20,000కి నేను పార్షియల్ ఇన్కమ్ అంటే పార్షియల్ పేమెంట్ అనేది చేస్తాను. లైక్ పార్షియల్ పేమెంట్ అంటే 10,000 నేను పే చేయాలనుకుంటున్నాను. సో 10,000 పే చేయాలనుకుంటే సో సేమ్ పేమెంట్ క్లియరింగ్కి వచ్చేసరికి అవుట్ గోయింగ్ పేమెంట్ విత్ రెంట్ ప్రొవిజన్స్కి వచ్చేసరికి టీ కోడ్ వచ్చేసరికి F-07. సో wait a minute. సో ఇప్పుడు ఇక్కడ పార్షియల్ ఇక్కడ మనం పార్షియల్ పేమెంట్ అనేది మనం చేయాలన్నమాట. సో ఇక్కడ మనం రెంట్ ప్రొవిజన్ అనేది 20,000కి చేసాం కాబట్టి 20,000కి రెంట్ ప్రొవిజన్ చేసాం. కానీ ఇక్కడ అవుట్ గోయింగ్ పేమెంట్లో మనం పార్షియల్ పేమెంట్ అంటే సగం ఇన్స్టాల్మెంట్ బేసిస్లో మనం పే చేయాలనుకుంటున్నాం. అలాంటి సిచ్యువేషన్లో మనం ఆల్రెడీ చెప్పుకున్న విధంగానే ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్లో మనకి త్రీ సినారియోలు ఉంటుంది. ఫుల్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యూల్ క్లియరింగ్. మనం ఫుల్ క్లియరింగ్ ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు పార్షియల్ క్లియరింగ్ వెళ్తాం. సో ఈ అవుట్ గోయింగ్ పేమెంట్లో F-07లో ఏంటంటే సేమ్
మనకి ఉండేవి సేమ్ డాక్యుమెంట్ టైప్, పోస్టింగ్ డేట్ అండ్ కంపెనీ, కరెన్సీ, పోస్టింగ్ పీరియడ్, వేరియంట్, ఇవన్నీ కూడా సేమ్ గా ఉంటుంది. సో ఇక్కడ బ్యాంక్ డేటాలో వచ్చేసరికి యాజ్ యూజువల్ బ్యాంక్ డేటాలో మనం మెన్షన్ చేయాల్సింది ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్ జనరల్ లెడ్జర్ అండ్ అదేవిధంగా అమౌంట్ 20,000 మనం ప్రొవిజన్స్ అయితే మనం 10,000 ఎంటర్ చేద్దాం, ఎందుకంటే 10,000 పే చేయాలి కాబట్టి. సో 10,000 ఎంటర్ చేసి బిజినెస్ ఏరియాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ ఐటమ్ సెలెక్షన్ లో మనం ఏదైతే జనరల్ లెడ్జర్ ఉంటుందో అది అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. సో అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ని మనం సెలెక్ట్ చేసుకుని ఆ తర్వాత డాక్యుమెంట్ టైప్ వచ్చేసరికి అంటే అకౌంట్ టైప్ ఎస్ అంటే జనరల్ లెడ్జర్ కాబట్టి. సో ఇన్ సేమ్ రైట్ సైడ్ కార్నర్, లెఫ్ట్ సైడ్ కార్నర్ లో ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత మనకి మన ప్రొవిజన్ అమౌంట్ అనేది కనిపిస్తుంది. ఆ ప్రొవిజన్ అమౌంట్ లో ఏంటంటే అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మీద డబల్ క్లిక్ ఇవ్వండి, సెలెక్ట్ చేసి పెట్టండి. ఆ అమౌంట్ మీద కర్సర్ ని సెలెక్ట్ చేసి పెట్టుకొని అక్కడ సేమ్ టాప్ లో పార్షియల్ ఇన్కమ్ అంటే పార్షియల్ పేమెంట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆ ఆప్షన్ కనుక మనం క్లిక్ చేసి ఆ తర్వాత సేమ్ మనం అమౌంట్ అనేది 10,000 అనేది ఎంటర్ చేసి డాక్యుమెంట్ సిమ్యులేట్ చేసి పోస్ట్ చేయడమే అనమాట. ఇది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మెథడ్ ఇన్ మంత్ ఎండ్ ప్రొవిజన్స్ లో. సో ఈ వీడియో తోటి మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అనేవి క్లియర్ అయిపోయినాయి అనమాట. సో అంటే ఏంటి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అంటే మంత్ ఎండ్ ప్రొవిజన్స్ లో ఉన్న 2 ఆప్షన్స్, యాక్యురల్ డిఫరల్ మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అండ్ అదే విధంగా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మంత్ ఎండ్ ప్రొవిజన్స్ రెండింటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మంత్ ఎండ్ ప్రొవిజన్స్ ని స్మాల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మంత్ ఎండ్ ప్రొవిజన్స్ లో 3 కేటగిరీస్ ఉంటాయి: ఫుల్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. సో ఫుల్ క్లియరింగ్ ఏంటంటే మనం క్రియేట్ చేసిన ప్రొవిజన్స్ ని ఫుల్ గా ఒకేసారి అమౌంట్ అంటే 30,000 కి ఒక ప్రొవిజన్ క్రియేట్ చేస్తే సో 30,000 కి క్లియర్ చేయడం, అది ఫస్ట్ మంత్ ఎండ్ ప్రొవిజన్ అనమాట. అంటే ఫుల్ క్లియరింగ్ మంత్ ఎండ్ ప్రొవిజన్ అనమాట. సో సెకండ్ వన్ వచ్చేసరికి పార్షియల్ క్లియరింగ్. సో ఈ పార్షియల్ క్లియరింగ్ అంటే ఏంటంటే మనం ఒక 30,000 కి ప్రొవిజన్ క్రియేట్ చేస్తే ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో లైక్ 10,000 ఒకసారి పే చేయడం, లేదంటే 15,000 ఒకసారి పే చేయడం, ఇలా పే చేయడాన్ని పార్షియల్ పేమెంట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం ప్రొవిజన్స్ క్రియేట్ చేయడం, ఈ అకౌంట్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ లో ప్రొవిజన్స్ క్రియేట్ చేసేది F-02 లో, క్లియర్ చేసేది F-07 లో అనమాట. సో ఈ వీడియో కింద ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ TUT Venki యూట్యూబ్ ఛానల్. సో థ్యాంక్ యూ.